మంచిదైతే ఊరు మంచిదే అవుతుందంటారు. తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేసే పీఎం మోదీకే ఊహించని వాక్చాతుర్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంగా ఉన్న మోదీకి పీఎం హోదాలో మన్మోహన్ సింగ్ ఏం మేలు చేశారు? తెలంగాణకు కూడా ఆనాటి నమో ఫార్ములానే అమలు చేయాలి అన్న రేవంత్ విజ్ఞప్తికి మోదీ ఏమన్నారు? వికసిత్ భారత్ లక్ష్యానికి తెలంగాణ రైజింగ్ కు ఉన్న సారూప్యతేంటి? హైదరాబాద్ లో లడాయి చేసి ఢిల్లీకి వచ్చి బడాయిపోతున్న రేవంత్ ను కేంద్ర మంత్రి ఎందుకు టార్గెట్ చేశారు? పార్లమెంట్ లో ఖుషీగా, పార్లమెంటు బయట ఘాటుగా సాగిన రాజకీయం ఏంటి? దేవుళ్ల ఎపిసోడ్ లో హస్తిన్లో జాతీయ పార్టీల డిష్యూమ్ ఎందుకు? పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలంటూ ఆహ్వాన పత్రిక ఇచ్చి సమ్మిట్ లక్ష్యాన్ని మోదీకి వివరించారు రేవంత్ రెడ్డి. కేంద్రం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం కూడా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని ప్రధానికి వివరించారు. నీతి ఆయోగ్ సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధో మథనంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు వివరించారు. గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గుజరాత్ మోడల్ కి పూర్తిగా సహకరించారని ముఖ్యమంత్రిగా నాటి తన పాత విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావించారు పీఎం మోదీ. మన్మోహన్ సింగ్ గుజరాత్ కి సహకరించినట్టే పీఎంగా మీరు సహకరిస్తే అభివృద్ధిలో తెలంగాణ మోడల్ తీసుకొస్తానని చెప్పారు రేవంత్. తప్పనిసరిగా అవసరమైన సహకారం అందిస్తామని రేవంత్ కు అభయం ఇచ్చారు ప్రధాని మోదీ. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ను రీజనల్ రింగ్ రోడ్ కు అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల అభివృద్ధికి సహకరించాలన్న సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు నరేంద్ర మోదీ. అటు పార్లమెంట్ లో ప్రధానితో సానుకూల వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం జరిగిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన కేసీఆర్ బాటలోనే గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ కూడా నడుస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిన దుస్థితి వచ్చిందని, భూములు అమ్ముకుంటే తెలంగాణ ప్రభుత్వానికి పూటగడవని పరిస్థితి అని ఘాటుగా నిందించారు కేంద్ర మంత్రి. అనేక విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని అడ్డుకట్ట వేసిన విషయం, అక్కడ ఉన్నటువంటి ఎస్యూ ల్యాండ్ లో ఉన్నటువంటి చెట్లను ఇంత దుర్మార్గంగా నరికివేస్తా ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనం చేస్తాం. 10 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు, ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరణ చేశాడు. ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. ఇస్లామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను సుమారు 9,000 ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ ను బయటికి పంపించి దానికి కమర్షియల్ గా జోన్స్ గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీనే పవర్ లో ఉంటుందని, తన నేతృత్వంలోనే ప్రభుత్వం పనిచేస్తుందని జాతీయ మీడియాతో చిట్చాట్ లో క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాను పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ముందు వెనక కట్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నారని చాలా సంతోషం అంటూ కామెంట్ చేశారు రేవంత్. హిందూ దేవుళ్లు, హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు చెప్పాను. హిందూ దేవుళ్లు 3 కోట్ల మంది ఉన్నారు. వారిలో పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని, పార్టీ నాయకుడిగా ఎలా పనిచేయాలో వివరించే క్రమంలో దేవుళ్ల ప్రస్తావన తెచ్చానన్నారు ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ నాయకులు ఈ విషయాన్ని పెద్ద చేసి వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదే అన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవుళ్లను కించపరచడం అలవాటుగా మారిందని, సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతోనే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని, బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవుళ్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని బెదిరించాడు. ఆ తర్వాత ఆయనకు దానికి సంబంధించి
ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ కు రావాలంటూ ప్రధానికి ఆహ్వానం ఇచ్చి ఇవ్వగానే కాంగ్రెస్, కమలం పార్టీలు కసుబుసులాడుకున్నాయి. దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రెండు జాతీయ పార్టీల మధ్య కీచులాట నడిచింది. హిందూ మతంపై కాకుండా వేరే మతంపై మాట్లాడే దమ్ముందా అని కమలం నుంచి వచ్చిన సవాల్ను రాజకీయ విమర్శగా కొట్టిపారేసింది హస్తం పార్టీ. తెలంగాణలో మొదలై ఢిల్లీ చేరిన ఈ లడాయి ఆగుతుందా, సాగుతుందా అన్నది చూడాలి.